ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల చేతికి నేరుగా పెన్షన్లు అందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగింది. రాష్ట్రంలో అవ్వాతాతలకు రెండో పెన్షన్ల పండుగ జరుగుతోందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చెప్పారు. పెనుగంచిప్రోలు పరిధిలో ఇంటింటికి వెళ్లి ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ గురించి పూర్తి సమాచారం మా రిపోర్టర్ యశ్వంత్ అందిస్తారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో సాగింది. ఈ పెన్షన్ పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఇంటింటికి తిరుగుతూ కూడా లబ్ధిదారులకు అయితే మాత్రం చేయూతగా పెన్షన్లు అందిస్తున్నారు. దీంతో ఈ ఎమ్మెల్యేలతో, మంత్రులతో పాటుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో కూడా పెన్షన్ పంపిణీ అయితే మాత్రం 1వ తేదీన జోరుగా సాగింది. దీనికి ఈరోజు చూసుకున్నట్లయితే మాత్రం 1వ తేదీన సాయంత్రం 4 గంటలకల్లా కూడా 90% పెన్షన్లు పంపిణీ చేయగా 10% మాత్రమే మిగిలిన ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇట్లా చూసుకుంటే గత ప్రభుత్వంలో అయితే మాత్రం పెన్షన్లు పంపించడానికి వారం రోజులు పట్టగా అదైతే ఎవరైతే వాలంటీర్లు కానివచ్చు, గ్రామ సచివాలయ సిబ్బందితో కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చంద్రబాబు తీసుకురావని చెప్పుకోవచ్చు. దీనిలోనే ఫస్ట్ తారీఖున మొదటి రోజునే 90% పెన్షన్లు పంపిణీ చేయాలనేది మాత్రం చంద్రబాబు ఆదేశాలతోనే ఈ కరుగుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా చూసినట్లయితే మాత్రం గ్రామంలో కేవలం సచివాలయ ఎంపీ ఉద్యోగస్తులతో పాటుగా ఇటు ఎమ్మెల్యేలు కానివ్వచ్చు, మంత్రులు కానివ్వచ్చు, కూటమి నేతలు ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరూ కూడా ఈ పెన్షన్ల పంపిణీలో గ్రామాన కూడా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నేరుగా లబ్ధిదారులు ఇంటి వద్దగా వెళ్ళి మాత్రం పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. దీంతో కూడా రాష్ట్రంలో 2 నెలల పరిపాలనలోనే పోయిన నెల ఫస్ట్ నెలలో చూసినట్లయితే మాత్రం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చారో ఆ 3 నెలలతో పాటుగా ఈ నెల ఉన్నటువంటి గత నెల ఉన్నటువంటి 4,000 ప్లస్ 3,000 రూపాయలు కూడా 7,000 రూపాయలు కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ నెల ఆగస్టు నెల చూసినట్లయితే మాత్రం ఆగస్టు నెలకు సంబంధించి ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ నెల 1వ తేదీ కావడంతో పాటుగా ఈ తేదీ చూసినట్లయితే మాత్రం 4,000 రూపాయలు కూడా లబ్ధిదారులకి అయితే పంపిణీ చేశారు. దీంతో కూడా 1వ తేదీనే లబ్ధిదారులకి పెన్షన్ పంపిణీ చేయొచ్చు అనే దాన్ని మాత్రం కూడా సచివాలయం ఉద్యోగస్తులతో పంపిణీ చేయొచ్చు అనే దాన్ని కూడా ఈ నూతన కూటమి ప్రభుత్వం అయితే ఉందో దాన్ని కూడా పంపిణీ చేయడం కూడా చూపిస్తారు. దీనిపై కూడా ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో సచివాలయం ఉద్యోగస్తులతో పంపిణీ చేయడంతో పాటు దీనికి గొప్ప గౌరవకారణం కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 64 లక్షల మంది పైగా లబ్ధిదారులకి 2.734 కోట్ల రూపాయలను కూడా లబ్ధిదారులకి పంపిణీ చేసేది మాత్రం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులకి పెన్షన్లు అందజేయడంతో అందరూ హర్షించేలాగా చేస్తున్నామని, రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా ఆంధ్ర వైపు చూసే విధంగా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందనేది మాత్రం అయితే డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్రంలో 90% పెన్షన్లు పంపిణీ చేయడంతో ఒక్కసారిగా ఇటు లబ్ధిదారులు కావచ్చు, ఎవరైతే ఒంటరి మహిళలు వీళ్ళందరూ ఆ మొహాల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీనిపై కూడా ఇప్పటికే ఎవరైతే మంత్రులు కానివచ్చు, ఎమ్మెల్యేలు కానివచ్చు ఇళ్ళకెళ్ళి లబ్ధిదారులకు పింఛను అందజేస్తూ వాళ్ళకి జరుగుతున్న పరిస్థితులతో పాటు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనేవి కూడా ఆ లబ్ధిదారులని అడిగే పరిస్థితి కూడా ఉందంటూ కూడా దీనిపై కూడా పవన్ కళ్యాణ్ అయితే ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తూ కూడా ట్వీట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం ఏదైతే 7 నియోజకవర్గాల్లో కూడా 90% కూడా ఇటు పెన్షన్లు పంపిణీ చేయడం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కూడా ఎవరైతే వృద్ధులు ఎవరో ఉండొచ్చు, ముసలివారు కూడా వీళ్ళు హాస్పిటల్లో ఉండడంతో వాళ్ళకి ఈ రోజే పంపిణీ చేయడం వలన కొంచెం లేట్ అయిందని చెప్పేసి మాత్రం ఆ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు జగ్గయ్యపేటలో కూడా చూసినట్టయితే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నేరుగా ఇటు పెడగంచిప్రోలు, వచ్చవాయి, జగ్గయ్యపేట పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా లబ్ధిదారులకి స్వయానా వెళ్ళి కూడా పెన్షన్లు చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇటు నందిగామ చూసినట్లయితే కూడా తంగిరాల సౌమ్య కూడా నందిగామ, చంద్రలపాడు, వీర్లపాడు, కంచర్ల పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా స్వయానా వెళ్ళి పెన్షన్లు చేసిన పరిస్థితి పంపిణీ చేశారు. ఇటు కూడా చూసినట్లయితే మాత్రం తిరువూరు ఎవరైతే
కొలుగుపూడి శ్రీనివాసరావు కూడా పెన్షనర్ల వద్దకి నేరుగా వెళ్ళి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తూ అవాతాతలు ఉన్న పరిస్థితిపై కూడా ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఇటుగా మైలవరం చూసినట్లయితే మాత్రం వసంతకృష్ణ ప్రసాద్ కూడా స్వయాన లబ్ధిదారులకి పెన్షన్ అందజేస్తూ వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు కూడా పరిస్థితి కూడా చేసేందుకు కూడా చూస్తున్నారు. మరికొంత లబ్ధిదారులకి ఏవైతే అర్హత ఉందో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ అదేవిధంగా చేస్తామని చెప్పేసి అయితే మాత్రం ఇటు మైలవరం ఎమ్మెల్యేతో పాటు మరికొంత ఎమ్మెల్యేలు కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు మాత్రం పెన్షన్ల పంపిణీ పండగ వాతావరణంలోనే జరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు.